అమ్మ ఇవి స్వీట్స్ ఇమ్మంది. వస్తాను. మామూలుగా చిని అమ్మ పిలుస్తుంది. వెళ్ళు. లిలీ, అది రాత్రి చిన్న పార్టీ ఉంది, మ్యాచ్ గెలిచినందుకు. అంతా వస్తున్నారు, నువ్వు రావాలి. ఏం చేస్తున్నారు? అన్ని అరేంజ్ చేశారా? అంతా రెడీ అయ్యారా? ఇప్పుడే వస్తా. ఇదిగో మా చక్రి అన్న, మా సింగ అన్న. అన్న లిలీ కూర్చోండి. వేసుకోన్నా. వీళ్ళు మళ్ళీ మళ్ళీ రారన్నా, పార్టీ కూడా కదా, కొంచెం ఊపున్న పాటు పెడితే లెట్కి డాన్స్ చేస్తాం బాబాయ్. అందుకో పెళ్ళాడే తీరాలన్నారు మన్నారు, పెళ్ళాడే తీరాలన్నారు మన్నారు. వద్దు బాబోయ్ 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 అంటే విన్నారా? పెళ్ళాడే అరే బాబీ, బయట వినయాలు వచ్చారు, నీ గురించి అడుగుతున్నారు. నేను మాట్లాడే చూస్తా. ఏంటన్నా ఎక్కడ నుంచున్నారు? బాబుగేడేడ్రా ఎలక్షన్ ర్యాలీకి పిలిస్తే రానున్నారంటే అది స్టూడెంట్ ఇష్యూ కాదు కదా, పాలిటిక్స్ లో ఎందుకని మేమే ఆగిపోయాం. ఏరా సూర్య అన్న వచ్చి కలిస్తే మీ ఎవరో తెలియదని చెప్పారంట. వినయ్ అన్న ఎవరో తెలియదురా మీకు? అంత బలిసి కొట్టుకుంటున్నారా మీరు? పిలవరా అండి, కూర్చొని మాట్లాడుకుందాం రండి అన్న. నువ్వు ఆగు, ముందండి పిల్ల. ఏమైంది? రారా రారా బాబీ రా, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. 10 మంది స్టూడెంట్స్ ని సర్కిల్లో పోగేసి రెచ్చిపోతున్నావు ఏంట్రా? మా ర్యాలీకి రమ్మంటే రావా? నువ్వు ఎప్పుడు పిలిస్తే మేము అప్పుడు రావాలరా? అయినా మేమెందుకు రావాలన్నా ఆ ర్యాలీకి? ఆ పొలిటికల్ ర్యాలీకి మా స్టూడెంట్స్ కి ఏంటి సంబంధం? స్టూడెంట్స్ కి ఇప్పటిదాకా జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఊళ్ళోకి వెళ్ళలేక హాస్టల్లో తలదాచుకుంటున్నారు. మీకు అవసరం వచ్చినప్పుడు మేమేమో ఊపుకుంటూ ర్యాలీలకు రావాలి, మాకేమో ఒక్క పని జరగదు. అయినా స్ట్రైక్ 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 అంటున్నావు. ఆ రోజు మా గురించి వచ్చావా అయినా స్ట్రైక్ కి? ఆ రోజు స్ట్రైక్ అని పిలవగానే నువ్వు డబ్బులు అడిగావని నాకు తెలుసు. ఆ రోజే నీ మీద నాకు గౌరవం పోయింది. ఇంకేంటి నువ్వు మాట్లాడేది? బయలుదేరు. రే ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు, జాగ్రత్తగా మాట్లాడు. రెచ్చిపోతున్నావు ఏంటి? బుల్లి గారు తమ్ముడిని ఎందరో కొట్టారు, అది స్టూడెంట్ మ్యాటరా? అసలు తప్పు చేసిన వాడు వెళ్ళని అడుగు. బాబీ ప్లీజ్ వచ్చే. వీకెండ్ పని ఇక్కడ లోపలికి వెళ్ళండి, తీసుకెళ్ళరు. అవును రా అనిత, స్టూడెంటే, అది స్టూడెంట్ మ్యాటరే, అందుకే వాడిని కొట్టా. అయితే బుల్లి గారు తమ్ముడినే కొడతావా? బుల్లి గారు పొలిటికల్ గా ఎంత సపోర్ట్ చేశారో తెలుసా నీకు? ఆయన అవసరం మనకు చాలా ఉంది. అదిరా మ్యాటర్. మరి స్ట్రైక్ చలో హైదరాబాద్ అని సొల్లెందుకు వాగుతున్నావు? డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా, ఈ స్టూడెంట్ జెండా పట్టుకొని ఎన్ని రోజులు తిరగాలి, పాలిటిక్స్ లో దిగితే సెటిల్ అయిపోతానని. నీకు పాలిటిక్సే కరెక్ట్ అన్న. పో 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 పాలిటిక్స్ పో. బుల్లిగాడు పిలిచాడా? వెళ్ళాడు సంకనాథ్. బయట తిరగలేవు రేపటి నుంచి. ఎందుకంత సైలెంట్ గా ఉన్నావు? రాత్రి గురించా? రాత్రి నిన్ను చూస్తే వినోద్ గుర్తొచ్చాడు. ఈ వినోద్ ఎవరు? వినోద్ నా అన్నయ్య. ఎందుకు రాలేదు ఇంకా పెళ్ళికి? వస్తే నేను కూడా కలుస్తా. ఇప్పుడు 4 years బ్యాక్ మేము ఢిల్లీలో ఉన్నప్పుడు యూనివర్సిటీ గొడవలో చనిపోయాడు. నా కళ్ళ ముందు. బాబీ, ఫైట్ అనేది ఎప్పుడూ మనలోనే జరగాలి. బయట వాళ్ళతో చేస్తే తిరిగి ఏదో రోజు మనకే ఎఫెక్ట్ అవుతుంది.
ఈ గొడవలు ఆవేశాలేవి నాకు నా అన్నయ్యని తిరిగి తీసుకురాలేదు. ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు మాత్రమే తెలుసు. ఐ మిస్ హిమ్ రే. ఐ ఫీల్ అలోన్ ఆల్ ద టైమ్. లిలీ, నువ్వు అంటే ఇష్టం అని మీ అమ్మా నాన్నకు చెప్పాలనుకుంటున్నా. ట్రైన్ వచ్చింది, సిగరెట్ పడే. బాబీ బాగున్నావా? బాగున్నా. బాగున్నారా? బాగున్నా. రావేరా అంటే బ్యాగ్ ఇచ్చి పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయి? అవునా? పర్లేదా? అక్క చెప్పిందిలే. రండి తమ్ముడు గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ బెల్ట్ ఏంటి? అదో ఆభరణం రండి. అక్క బాగున్నావా? ఎలా ఉన్నావు? బాగున్నాను బావగారు. లోపలికి పదండి. అక్క అయిపోయింది, ఇప్పుడు నేనా? అమ్మా, అరివేణి కుండ తీసుకురండి. అరివేణి కుండ తీసుకురావే, తెల్లగా ఉంటుంది. త్వరగా వెళ్ళు. లిల్లీ, బాబీ, ఏదో అరివేణి గుంట కావాలంట, వైట్ కలర్ లో ఉంటుంది, చూడవా ప్లీజ్. లిల్లీ, ఏంటి? ఈరోజు చాలా బాగున్నావు. థ్యాంక్స్. దొరికిందా? థ్యాంక్స్, పద. బాబీ ప్లీజ్. లిల్లీ, బాబీ ప్లీజ్. ఐ లవ్ యూ. బాబీ, సడన్ గా ఏంటి లవ్? 10 రోజుల్లో ఆకాశం నుంచి ఊడిపడిందా? బానే ఉన్నాం కదా. అక్కని ఇష్టపడినట్టుగానే ఇది కూడా అట్రాక్షన్ అయ్యుండొచ్చు కదా. అరే యార్ ప్లీజ్. ఇక్కడి నుంచి వెళ్ళాక మన లైఫ్ వేరు, మన ఆలోచనలు వేరు, మన జర్నీ వేరు. అర్థమైందా? నేను ఇలా ఉండను, నేను నీకు గుర్తుండను, వెళ్ళగానే మర్చిపోతావురే. ఇప్పటిదాకా అన్ని మంచి మెమరీస్ ఉన్నాయి, నీ వల్ల ఇది తప్ప.
కదే. వీలున్నప్పుడల్లా వస్తూ జాగ్రత్తమ్మా. రై సిలిండర్ అయిపోయింది. ఆంటీ వాళ్ళ ఇంట్లో వచ్చి తీసుకురా. తను పెళ్లి కూర్చొని చుట్టం రా. ఎన్ని అవసరం నీకు? రై ముందు ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయరా. లే గెటప్ ఐ సైడ్. స్లిప్స్ బయటికి ది. లేవు సార్. సార్ చెక్ చేయండి. షూస్ చెప్పాను కదా సార్, ఏం లేవని. ఇరిటేట్ చేయకండి. ఐ సెడ్ టేక్ ఆఫ్ యువర్ షూస్. తన మాటల కన్నా నేను తిరిగి ఎందుకు మాట్లాడలేకపోయానన్నదే నన్ను ఎక్కువ బాధ పెడుతోంది. మన దారులు వేరు అని చెప్పింది, కానీ ఆలోచిస్తే ఆ రోజు తను ఇష్టం లేదని మాత్రం చెప్పలేదు.